ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఒమన్ వేదికగా మధ్య అణుచర్చలు జరుగుతున్న వేళ ఇరాన్కు అమెరికా మరోసారి హెచ్చరికలు చేసింది. ఈ అణుచర్చలు విఫలమైతే బలప్రయోగానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుకారబోనని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వ్యాఖ్యానించారు. అణురహిత ఇరాన్కు తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. దౌత్యం సాధ్యం కాకపోతే ట్రంప్కు మరిన్ని ఎంపికలు ఉన్నాయన్నారు. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఖమేనీ కలత చెందక తప్పదని తెలిపారు. అటు ఇరాన్లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా తమ దేశ పౌరులు వెంటనే ఇరాన్ను వీడాలని అత్యవసర భద్రతా అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లో ప్రభుత్వ ఆంక్షల వల్ల కమ్యూనికేషన్, రవాణా సంబంధిత సమస్యలు పెరిగిపోయాయని పేర్కొంది. అణుచర్చల వల్ల అమెరికన్లను ఇరాన్ అదుపులోకి తీసుకునే అవకాశంతో పాటు ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని తెలిపింది. విమానాలు అందుబాటులో లేకపోతే అర్మేనియా, తుర్కియా నుంచి వెళ్లిపోవాలని సూచించింది. కాగా అణుచర్చలు ఎటు దారి తీస్తాయో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికాకు విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, నిఘా విమానాలతో పాటు అనేక మంది అదనపు దళాలు మధ్యప్రాచ్యంలో మోహరించి ఉన్నాయి. ఇరాన్ కూడా టెహరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరంలోని అండర్ గ్రౌండ్లో దీర్ఘశ్రేణి ఖొర్రామ్ షహర్ 4 క్షిపణులను మోహరించింది.